హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈ వీడియో వచ్చేసి నేను హెన్నా పెట్టుకున్నానండి. ఆల్రెడీ గోరింతాకుతోటి నేను రుబ్బినతో హెన్న పెట్టాను. అంతా కూడా ఎరిపవుతే వచ్చేసిందండి. ఇప్పుడు నేను బ్లాక్ రావాలని పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చూపిస్తానండి. ఇండిగో పౌడర్ అండి, నీలి ఆకుల పొడి అనమాట. ఇండిగో పౌడర్ ఇది వాడుతున్నాను అనమాట అండి. హెన్నా పెట్టుకున్న తర్వాతే మనం ఇలా ఎరుపు వచ్చిన దాన్ని బట్టే మనం అప్పుడు ఈ ఇండిగో పౌడర్ పెట్టుకుంటే బ్లాక్ అనేది వస్తుంది అనమాట. ఇదంతా న్యాచురల్ అండి. కాకుండా నేను ఏం చేశానండి మిస్టేక్, అది కూడా మీకు వివరించి చెప్తాను నేను ఈ వీడియోలో. ఏంటంటే వైట్ హెయిర్ వస్తుంది కదండి. వైట్ హెయిర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వైట్ హెయిర్ వచ్చిన తర్వాత మనం పీకేసాం అనుకుంటే అది ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. వైట్ హెయిర్ ఎక్కువైపోయి మీకు నేను వాడింది కూడా చూపిస్తానండి. నేను టైలరింగ్ చేస్తానన్నమాట. టైలరింగ్ వల్ల నాకు టైం అంటూ సరిపోలేదండి అసలు. ఆ టైం వల్ల నేను ఏం చేశానంటే ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అది వేసేసుకుని వెళ్ళిపోయేదాన్ని అనమాట. వేడి అనమాట, విపరీతమైన వేడి. మనం చేసిన టైలరింగ్ షాప్ అనేది, టైలరింగ్ బిజినెస్సే వేడండి. ఎవరికైనా సరే వైట్ హెయిర్ కంపల్సరీ వస్తుందండి టైలరింగ్ షాప్ చేసిన వాళ్ళకి. అలా అని కాదండి, కొంతమంది అయితే కేర్ తీసుకుంటారు, కొంతమంది అయితే కేర్ తీసుకోరు. అలాగే నేను కూడా కేర్ అయితే తీసుకోలేదనమాట. దానివల్ల నాకు వైట్ హెయిర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను హెన్నా పెట్టుకున్నానండి. గోరింతాకు పొడితోటి, గోరింతాకు రుబ్బుకున్న దాంతో హెన్నా పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకున్న తర్వాతే ఇది పెట్టుకోవాలన్నమాట అండి. ఇది పెట్టుకుంటే మీకు బ్లాక్ అన్నది వస్తుంది అనమాట, హెయిర్ అంతా కూడాను. లేదు నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తాను అనమాట. నేను ఇవి వాడేదాన్ని అనమాట. ఇవనే కాదండి, ఇలా ఉన్నది వాడేదాన్ని, ఇంట్లో ఉన్నది కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఇది వాడేసి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా వెళ్ళి వచ్చేసేదాన్ని. అందు గురించి ఇంకా అలాంటివి వాడడం వల్ల మనకి న్యాచురల్గా వాడితే ఉన్న హెయిర్ కూడా బ్లాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే మనం ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే వైట్ హెయిర్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదనమాట అండి. అందుకని ముందరైతే కంపల్సరీ హెయిర్ తల అంటుకోవాలన్నమాట. అంటుకున్న తలకి మనం గోరింతాకు పొడి అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. గోరింతాకు పొడి అన్నా పెట్టుకోవచ్చు, గోరింతాకన్నా పెట్టుకోవచ్చు. తర్వాత అది అయిన తర్వాత ఇలాగా ఇండిగో పౌడర్ అయితే వాడుకోవాలి. ఎంత మనకి సరిపడా అంతే వేసుకోవాలండి జుట్టుకి. నాకైతే 2 స్పూన్స్ నేను జాయింట్ని వేసేసానండి. 2 స్పూన్స్ 3 కానీ, ఎందుకంటే నాకు ఎదరే ఉందండి, వెనకాల అయితే లేదు అసలు. ఎదర ఒక్కటే ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇదైతే మామూలు వాటర్ తోటే కలిపేసుకోవచ్చండి, బ్రష్ సాయంతో. చెయ్యి అయితే పెట్టకండి, చెయ్యి పెట్టినా ఏమీ అవ్వదు, కానీ బ్రష్ యూజ్ చేయడం మంచిది చెయ్యి కన్నా. వాటర్ తోటి అయితే కలుపుకోవచ్చండి. అదే ఎన్న అయితే మీకు మనం ఎలా అయినా కలుపుకుని పెట్టుకోవచ్చు, పెరుగుతోటి కానీ మళ్ళీ టీ పౌడర్ తోటి కానీ దేనితోటన్నా కలుపుకోవచ్చు. సౌండ్ తగ్గించండి. బాగా పలసగా కాకుండా అండి, అలా అని మరీ చిక్కగా కాకుండా మీకు చూపిస్తాను నేను. మళ్ళీ మనకి మొత్తం ఎయిర్ కాకుండా బాడీకి కూడా అయిపోద్ది. ఇలా హెయిర్ కూడా మొత్తం మనకి ఇలా ఉంది కదండి, హెయిర్ మొత్తం చిక్కులు అయితే తీసేసుకోవాలి ప్రజెంట్. ఫస్ట్
తీసేసుకున్న తర్వాత హెయిర్ని ఇలా ఇలా ఉంది కదండి, ఇలా తీసుకుని ప్రజెంట్ అయితే గ్లౌజులు వేసేసుకోండి. మీకు లేకపోతే కనుక ఇప్పుడు నేను చూపించాను కదండి, దాంతో బ్రష్ తోటి అన్నా వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా గ్లౌజులు అయితే మనకు బయట దొరుకుతాయండి. గ్లౌజుల సాయంతో అయితే మనం ఇలా పెట్టేసుకోవచ్చు. నాకంతా కూడా ఎదరే ఉందండి, వెనకాల కన్నా ఎదరే ఉందన్నమాట మొత్తం కూడా. ఇదంతా చూసారా మీరు? నేను ఎదరే పెడుతున్నాను మొత్తం కూడా. గోరింతాకు అయితే మొత్తం మీరు మొత్తం ఏంటంటే మొత్తం కూడా పెట్టుకోవచ్చు అనమాట జుట్టుకి. ఇది ఏంటంటే నాకు వెనకాల లేదండి, ఎదురొకటే ఉంది. అదన్నా నాకు ఒకటే ఒక హెయిర్ వచ్చింది, అది నేను అలా ఉంచుతుంటే నాకు మా పెద్దమ్మ ఉందండి, ఆవిడ జస్ట్ అలా లాగి చూసింది అనమాట, వచ్చేసిందమ్మ హెయిర్ అని. ఆ ఒక్క వెయ్యితోటి నాకు ఇన్ని హెయిర్స్ వచ్చినాయి అనమాట. అలాగా ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్ హెయిర్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. మీరు ఇలాగా పెట్టుకుని చూడండి. ఇలా పెట్టుకుంటే మీకు ఇంకా ఆ హెయిర్ పక్కన ఇంకా ఎన్ని కూడా రావండి. అసలు న్యాచురల్గానే చూసుకోండి. నేను బయటి అవి ఏమో వాడద్దు అసలు. మ్యాక్సిమం గోరింతాకు పెట్టుకుంటే సరిపోద్దండి. బ్లాక్ కావాలి, వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు బ్లాక్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఈ ఇండిగో పౌడర్ని వాడండి. మొత్తం కూడా ఇలా అబ్జర్వ్ చేసేయండి, ఎక్కడెక్కడ వైట్ ఉందో అదంతా కూడా. ఇది బాడీకి మాత్రం అంటుకోదండి, బ్లాక్ ఏమీ రాదు. ఓన్లీ మీకు వైట్ హెయిర్ వచ్చిన కాడ హెన్నా పెడతాం కదండి, అక్కడ రెడ్డిష్ వస్తుంది కదా, ఆ రెడ్కే బ్లాక్ అన్నది వస్తుందండి. నేను ఆల్రెడీ 2 times వాడాను, దానివల్ల అయితే తెలిసింది. ఇవి ఒక్కసారికే అయిపోతుందని అన్ను, ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మొత్తం ఇలా అబ్జర్వ్ చేసేసండి, ఇలాగ మొత్తం అంతా కూడా. అందుకే అన్న 2 spoons కానీ 3 కానీ సరిపోద్దండి. బాగా ఎక్కువ ఉంటే కనుక 5 వేసుకోవాలి కంపల్సరీ. ఇలా మొత్తం అబ్జర్వ్ చేసేస్తే సరిపోద్దండి. మీకు అలానే చేతులకు అంటుకున్నా ఏమవుదు, కాకపోతే ఏంటంటే గ్లౌజులు వేసుకోవాలండి. పెట్టి చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇలా పెట్టేసుకుని 1.5 గంటన్నర కంపల్సరీ ఉంచుకునండి, వాష్ చేసేస్తుంది తల. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ అని క్లిక్ చేయండి.